ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. దేవుడు మీకు తోడై ఉండునుగాక. మన యొక్క జీవితంలో మనము దేవుని వెంబడిస్తున్నాం, ఆయన్ని నమ్ముకున్నాం. మన యొక్క జీవితాల్లో మేలు కలగాలని మనం ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాం. దేవునిరా, మన యొక్క కష్టార్జితం ఆశీర్వాదకరంగా ఉండాలని, మన పిల్లలు ఉన్నతమైన భవిష్యత్తు ఉండాలని, మన కుటుంబము ఐక్యత, ప్రేమ, సమాధానాలతో నింపబడాలని మనం ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉన్నాం. దేవునిరా, ఏ కుటుంబంలోనైతే దేవుడు ఉంటాడో ఆ ఇల్లు పరలోకంలాగా ఉంటుందట. ఏ కుటుంబంలో దేవుడు ఉండడో ఆ ఇల్లు నరకంలాగా ఉంటుంది. మొట్టమొదట దేవుడు నీ ఇంట్లో ఉండాలి అని అంటే, నీ యొక్క కుటుంబము ఆస్వాదించబడాలి అని అంటే, వ్యక్తిగతంగా భార్యగా నువ్వు దేవునితో ఉండాలి, భర్తగా నువ్వు దేవునితో ఉండాలి. ప్రాముఖ్యంగా నేను చెప్పేటటువంటి మాట ఏంటి అంటే, దేవుడు యొక్క తోడు, దేవుడు నీకు తోడై ఉండాలి. ఒకటి, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉండాలంటే ఆ వ్యక్తికి ఉండవలసిన అర్హత. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే కలిగే ఆశీర్వాదాలు నేను కొన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నాను. దేవునిరా, ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరూ ఆశపడతారు, దేవుడు నాకు తోడుగా ఉండాలి, దేవుడు తోడుగా ఉండాలి, ఆయన తోడు నాకు ఉండాలి. నిజమే దేవుని బిడ్డరా, ఈ రోజున దేవుని యొక్క తోడు చాలా ప్రాముఖ్యంగా మనం ఎంచాలి. భర్తకు భార్య, అలాగే భార్యకు భర్త, లేకపోతే తల్లిదండ్రులకి పిల్లలు తోడుగా ఉన్నాము అని అనుకుంటున్నారు. కానీ ఎవరు నీకు ఎంతమంది నీకు తోడుగా ఉన్నా దేవుడు లేకపోతే నీ జీవితం జీరో, నువ్వు ఒక అనాథవే. దేవుడు తోడు కావాలని నువ్వు ఆశపడాలి. ఒక మాట చదువుతాను. దేవునిరా, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమాని చూచినప్పుడు ఇశ్రాయేలుకి, యాకోబుకి 12 మంది పిల్లలు. 11వ కుమారుడైన యోసేపును గురించి మనం ఇక్కడ చదువుతున్నాము. యోసేపు కట్ట దేవుడు తోడుగా ఉన్నాడట. ఇది ఎంత అద్భుతమైన విషయం అండి. ఒక మనిషికి దేవుడు తోడుగా ఉంటాడా అండి? మనం చూసినట్లయితే యోసేపు తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. మీరు గమనించారా, తల్లి చిన్నప్పుడే చచ్చిపోయింది. అయితే తండ్రిని కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది. అన్నదమ్ములు, రక్త సంబంధికులే అతన్ని ద్వేషించి కొట్టి గోతిలో పడేసి ఇస్మాయిల్కి అమ్మేసేశారు. వాళ్ళు వెళ్ళి ఐగుప్తులో పొతీఫరు ఇంటిలో బానిసగా అతన్ని అమ్మి పడేశారు. ఒకప్పుడు అందరి చేత ప్రేమించబడినవాడు ఇప్పుడు ఒక అనాథలాగా, ఒక బానిసగా, ఆ దినాల్లో మనుషుల్ని బానిసలుగా అమ్మేవారు, కొనేవారు. అంటే ఒక పశువుని అమ్మినట్లుగా ఆ యొక్క మనుషులను కూడా అమ్మటం, కొనటం జరుగుతూ ఉండేది. ఆ దినాల్లో మరి బానిసగా ఒక ఇంటికి వచ్చాడు. మీరు గమనించారా దేవునిరా? కానీ అతడు బానిసగా వచ్చినా, లేకపోతే ఒక పనివాడిగా ఇంట్లో అడుగుపెట్టినా అందరూ విడిచిపెట్టారు. కానీ యోసేపును మాత్రము దేవుడు తోడుగా ఉన్నాడట. మరొక మాట, యోసేపు దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టలేదు. దేవుని యొక్క తోడు, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉండాలి. యోసేపు భక్తి గలవాడు. యోసేపు దేవుని ప్రేమించేవాడు.
దేవుడంటే ఆయనకి పిచ్చి ప్రేమ. దేవునుడిరా అందరూ ఆయన విడిచిపెట్టిన దేవుడు మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. తన యొక్క యజమాని పొతిఫరు గుర్తించాడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నట్లుగా. ఈయనెవరో హెబ్రీయుడు, లేకపోతే నా ఇంట్లోకి రాగానే పాలు పొంగినట్టుగా ఆశీర్వాదం పొంగిపోతూ ఉంది. తల్లి, నీ జీవితంలో ఒక భార్యగా, ఒక తల్లిగా నీకు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు నీ ఇంటిలో ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తివిగా ఉంటావు. ఒక భర్తగా, ఒక తండ్రిగా, లేకపోతే ఒక కుమారుడుగా, లేకపోతే నీ ఇంట్లో ఒక కుమార్తెగా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు యోసేపులాగా ఏమండి అతడు పరిశుద్ధతను విలువగా ఎంచాడు. దేవుని యొక్క సన్నిధిని ప్రేమించాడు. అయితే దేవుడు ఎప్పుడైతే యోసేపుకు తోడై ఉన్నాడో ఆ యొక్క ఇల్లు పాలు పొంగినట్లుగా పొంగుతూ ఉంది. నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి అన్నట్లుగా దేవుడు నీకు తోడై ఉండాలని ఆశపడుతున్నావా తల్లి? యోసేపు ఒక బానిసగా, లేకపోతే ఒక పనివాడిగా ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు అని అంటే ఒక మాట చెప్తాను. దేవునిరా, దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. కానీ దేవుడు ఒక వ్యక్తి మీద శ్రద్ధ నిలిపి ఆ వ్యక్తికి ఉపదేశం చేస్తాడట, శ్రద్ధ నిలుపుతాడట. ఎప్పుడు ఒక వ్యక్తి మీద దేవుడు శ్రద్ధ నిలుపుతాడు అని అంటే ఆ వ్యక్తి దేవునికి ఇష్టడుగా జీవించాలి, దేవుని మాట వినాలి. ఏదైతే దేవుడు చేయమన్నాడో అది చేయాలి, ఏదైతే విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 3వ వచనము, మీరు లోబడ నొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. మీరు లోబడ నొల్లని ప్రజలు గనుక నేను మీతో రాను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే అధ్యక్షతలో, మోషే నాయకత్వంలో ఇశ్రాయేళ్లందరినీ కనాను దేశానికి, పాలు తేన్లు ప్రవహించు కనాను దేశానికి దేవుడే నడిపిస్తున్నాడు. దేవుడు వారికి ముందు నడుస్తున్నాడు. కానీ ఇశ్రాయేలు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఎన్ని చూచినా వారికి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, తినటానికి ధరించటానికి కొదువు లేకుండా దేవుడే కాపుదలగా ఉండి ఏమండి ఎదర ఒక బండగా ఆయన వారిని వెంబడించాడట. ఏమండి ఎర్ర సముద్రం పాయలైపోయినాయి. లేకపోతే మనం చూసినట్లయితే ఐగుప్తి సైన్యాలన్నీ కూడా ఎర్ర సముద్రంలో ముంచివేయబడ్డారు, చనిపోయారు. ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉంటే దేవుడు ఒక స్థలానికి వచ్చేసరికి అంటాడు, నేను మీతో కూడా రాను, మీరు నాకు లోబడ నొల్లని ప్రజలు. మీరు గమనించారా? మీరు దేవునికి లోబడితే దేవుడు మీతో వస్తాడు. దేవునికి గనక నువ్వు లోబడకపోతే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. యోసేపులో ఒక చక్కటి గుణం ఉంది. ఏం గుణం అయ్యా అంటే దేవునికి లోబడే గుణం. ప్రతి దానికి, ప్రతి విషయంలో దేవునికి లోబడుతున్నాడు, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు తోడుగా ఉంటాడు అంటే ఎవడు దీనుడై విరిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో అట్టి వారిని నేను దృష్టిస్తున్నాను. మీరు బైబిల్లో అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు చెప్పాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అనే మాట మనం చూస్తాము. దేవునిరా, దానియేలు గురించి అతడు బహుప్రియుడట, దేవునికి బహుప్రియుడిగా నడుచుకున్నాడట. మనము క్రొత్త నిబంధనలో ఏమంటే యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు యేసుక్రీస్తు యొక్క రొమ్మున ఆనుకోబడిన వ్యక్తిగా, అందరికంటే దేవుని ఎక్కువగా, యేసయ్యను ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి యోహాను గారు. అయితే యోసేపు దగ్గరకు వచ్చేసరికి యోసేపును గురించి దేవుడు ఒక మాట అంటాడు, యోసేపు కట్ట దేవుడు తోడై ఉన్నాడు. ఈ యొక్క 39వ అధ్యాయంలో 4 సార్లు దేవుడు తోడై ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. దావీదును గురించి నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పాడు. దేవునిరా,
నీకు దేవుడు తోడుగా ఉండాలని ఆశపడుతున్నావా? ఇది ఎంత అద్భుతమైన విషయం. దేవుడే గనక ఇహలోకంలో నీకు తోడుగా ఉంటే నీ ఇల్లు నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో, నీ ఆఫీసులో, నీ ఇంట్లో, ఏమండి, ఒక వ్యక్తిని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాలని అనుకుంటున్నాడండి. భర్తగా నువ్వు దేవుని మాటకు లోబడితే, దేవుని చిత్తం గనక నువ్వు చేస్తే, దేవుని గనక నువ్వు ప్రేమిస్తే, దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయాలి, ఏదైతే విడిచిపెట్టమన్నాడో అది విడిచిపెట్టినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యోబు ఉన్నాడు. యోబు ఒక్కడే ఆ కుటుంబానికి అండి దేవునియందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, అండి యథార్థత గలవాడు. ఆ యొక్క యోబు ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆస్వాదించాడు. 10 మంది పిల్లలకి, లేకపోతే గొప్ప ధనవంతుడిగా యోబు మార్చబడ్డాడు. ఒక వ్యక్తి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి భయపడే ఒక వ్యక్తి కావాలి నాకు. తల్లి, నీ జీవితంలో ఎన్నో వర్తమానాలు మనం వింటున్నాము. ఏమండి, నువ్వు అంతా బైబిల్ అంతా నీకు తెలిసి ఉండొచ్చు. నువ్వు ఆరాధనకి, మంచి సంఘానికి నువ్వు వెళ్తూ ఉండొచ్చు. దేవునికి తోడు నీకు రావాలి అంటే ఎవరో హస్తమేసి నీకు ప్రార్థన చేయని అవసరంలే. పెద్ద పెద్ద ప్రసంగాలు ఏమండి కాదు, కానీ నువ్వు దేవునికి లోబడి, వారు లోబడ నొల్లని ప్రజలు కాబట్టి వారితో నేను రాను అని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను మీతో కూడా రాను, మీరు లోబడ నొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను అని చెప్తున్నాడు. దేవుడు గనక ఒక వ్యక్తితో నడిస్తే వారి జీవితాల్లో ఏం జరుగుద్దయ్యా అంటే, ఆ యొక్క యోసేపును దేవుడు బహుగా ఆయన ఆస్వాదించినట్లుగా మనం చూస్తాము. ఐగుప్తు దేశంలో ఆ యొక్క తల్లిదండ్రులని పోషించే వ్యక్తిగా, లేకపోతే తన యొక్క కుటుంబ సభ్యులందరినీ పోషణకర్తగా, ఆ యొక్క దేశాల అందరికీ పోషకుడిగా అతడు మార్చబడ్డాడు. ఏముందండి, అల్పకాల పాపభోగాల్ని ఆశించి దేవుని తోడును నువ్వు పోగొట్టుకోబాకు. మనం ఇహలోకంలో దేవుడు తోడుగా ఉంటాడు. ఇహలోకంలో పరలోకాన్ని నువ్వు అనుభవించాలి. చచ్చిపోయిన తర్వాత పరలోకాన్ని అనుభవించటం కాదండి. దేవుని మాట గనక నువ్వు వినకపోతే నువ్వు నరకాన్ని అనుభవిస్తూ ఉంటావు. దేవుని తోడుగా ఉన్న ఒక వ్యక్తి, దేవుడు కోరుకున్న వ్యక్తి వాడి యొక్క ఇష్టానుసారంగా వెళ్ళాడనుకోండి, దేవుడు ఏమండి శిక్ష ఉంటుంది అనే మాట. దేవుని యొక్క సన్నిధి నీతో రావాలి అని అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. దేవుని సన్నిధిని ఎక్కువగా విలువగా ఎంచాలి. దేవుని సన్నిధి. యోసేపు పొతిఫరు భార్య ఆయన శోధించినప్పుడు నాకు వద్దు అని, దేవుని తోడే నాకు కావాలి, ఈ అల్పకాల పాపభోగాలకి అతడు ఆకర్షితుడు అవలేదు. శాశ్వతమైన జీవం కొరకు యోసేపు ఈ అల్పకాల సంతోషాన్ని విడిచిపెట్టేశాడు. ఏమండి, యవన కాలంలో ఉన్నాడు, చాలా అందగాడు. ఆమె ఎన్నోసార్లు ప్రేరేపించింది, కానీ అతడు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. మీరు గమనించారా? ఆ యొక్క ఇల్లంతటికి విచారణకర్తగా అతడు మారిపోయాడు. ఆ యొక్క పొతిఫర్కి పియ్యగా అతడు మార్చబడ్డాడు. ఒక వ్యక్తి యోసేపుని గురించి నేను ప్రస్తావన చేశాను. యోసేపు దేనివల్ల దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడయ్యా అంటే, దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు, పరిశుద్ధతను ఎక్కువగా విలువగా ఎంచాడు. అందువల్ల దేవుడు యోసేపును బహుగా ఏమండి అతడు ఆశీర్వదించబడ్డాడు. యేసు ప్రభువుని గురించి కూడా ఒక మాట చదువుతాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమండి ఒక చక్కటి మాట 29వ వచనంలో, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మీరు గమనించారా? యేసు ప్రభు కట ఏమండి తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నాడట. కారణం ఏంటంటే, నేను ఒంటరిగా లేను, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తూ ఉంటా. ఎల్లప్పుడూ, ఒకరోజు కాదు, ఒక వారం కాదు. ఏమండి, మీరు చేస్తే ఏదో 40 దినాలు ప్రార్థన చేస్తూ ఉంటారు అని కాదు. యేసు ప్రభు ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు ఎల్లప్పుడూ చేస్తూ వచ్చాడు.
కాబట్టి ఆయన ఒంటరిగా ఆయన్ని దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని తోడు నీకు కావాలి అని ఆశపడుతున్నావా? ఈ మాట చాలా అందంగా ఉంటుంది. దేవుడే నాకు తోడుగా ఉంటే. భర్త కాదండి నీకు తోడుగా ఉండేది, భార్య కాదండి నీకు తోడుగా ఉండేది. తల్లి గర్భం నుండి ఈ లోకంలోనికి వచ్చాము, తర్వాత ఏమండి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఒక ఆమె దగ్గరికి లేకపోతే ఒక అతని దగ్గరికి మనం వెళ్తాము, భార్యగా భర్తగా. పిల్లలు పుడతారు. పిల్లలు కూడా పైకి ఎదిగిన తర్వాత రెక్కలు వచ్చిన పక్షుల్లాగా వాళ్ళు ఆయా స్థలాలకి ఉద్యోగాల కోసం వెళ్తారు. భర్తో భార్యో చనిపోవటం మనం చూస్తాము. ఒంటరిగా మిగిలేది ఆ భర్త లేకపోతే ఆ భార్య. అయితే కుటుంబంలో నువ్వు దేవుని తోడు నువ్వు ఎల్లప్పుడూ నువ్వు కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభు కట్ట తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ వచ్చాడట. ఆయన తోడుగా ఉండటం వల్ల వచ్చిన ఆశీర్వాదం ఏంటయ్యా అంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుడు ఆయనకి తోడై ఉన్నప్పుడు ఆయన మేలు చేస్తూ బ్రతికాడట. అపవాది చేత పీడింపబడిన వారందరినీ ఆయన విడిపిస్తూ వచ్చాడు. ఆయన వారిని స్వస్థపరచుచూ వచ్చాడట. మీరు గమనించారా? నీకు కూడా దేవుడు తోడుగా ఉంటే అనేక మందికి నువ్వు ఆశీర్వాద కారకుడుగా ఉంటావు. చూడండి, ఎంతోమంది దైవ సేవకుల్ని ఘనంగా దేవుడు వాడుకుంటున్నాడు. ఏంటి, కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి ఆశీర్వాద కారకులుగా ఏమంటే దేవుని చిత్తము, దేవుని ఇష్టమైన కార్యాలు నువ్వు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే నీవు నీ కుటుంబానికే కాదు, నీ సంఘానికి నువ్వు ఆశీర్వాద కారకుడుగా ఉంటావు, కారకురాలుగా ఉంటావు. లేకపోతే నీ కుటుంబమే కాదు, నువ్వు దేశానికే ఆశీర్వాద కారణంగా ఉంటావు. ఒక యోసేపు అనేక దేశాలకు పోషణకర్తగా మార్చబడ్డాడు. యేసు ప్రభు ఏమండి ఈ యొక్క భూమి మీద ఉండగా దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. తల్లి, నువ్వు కూడా దేవుడు నాకు తోడుగా ఉండాలని ఆశపడు. దేవుడు తోడుగా ఉండాలి అంటే పరిశుద్ధతను విలువగా ఎంచాలి. నీ కళల్లో పరిశుద్ధత ఉండాలి, నీ నోటి మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నీ యొక్క చెవులు వినే విషయంలో పరిశుద్ధత ఉండాలి, నీ మనసు, నీ మనస్సాక్షి, నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధ దేవుడు మన దేవుడు, పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధాత్మ, పరిశుద్ధ సింహాసనము, పరిశుద్ధ దూతలు, పరిశుద్ధ పట్టణము మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. దానియేలు పరిశుద్ధుడిగా జీవించగలిగాడు. యోసేపు పరిశుద్ధుడిగా జీవించగలిగాడు. ఏమండి, ఎవరైతే పరిశుద్ధతను విలువగా ఎంచుతారో దేవుడు వారితో ఉంటాడు, వారిలో ఉంటాడు. మీరు గమనించారా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు, నీ పైన ఉంటాడు, నీ క్రింద ఉంటాడు, నీ కుడి ఎడమల ఉంటాడు. అన్యులకి ఆ తోడు లేదండి. ఎంతవరకు దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. ఏమండి, అన్యులకి నువ్వు సూపర్ న్యాచురల్ పర్సన్, యు ఆర్ ఏ సూపర్ న్యాచురల్ పర్సన్. నువ్వు అసాధారణమైన వ్యక్తివి. నీ ప్రక్కన దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ పైన ఉంటాడు, నీ క్రింద ఉంటాడు. ఈ గ్రహింపు గనక నువ్వు కనుక కలిగి ఉంటే యేసు ఎంతవరకు ఉంటాడు అంటే, మీరు గమనించారా? ఎల్లప్పుడూ నువ్వు మందిరానికి వెళ్ళొచ్చు, దేవునికి ఇష్టం లేని కార్యాలు నువ్వు చేస్తూ ఉంటే దేవుడిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. సంసోను చూడండి, క్రైస్తవుడే, లేకపోతే దేవుని ఆత్మతో నింపబడినవాడే, గొప్ప ఉద్దేశంతో రక్షించబడినవాడే, కానీ దేవుని మాట అతడు వినలేదు, దేవుని చిత్తం చేయలే. తన కంటిని అపవిత్రపరుచుకుంటూ తన దేహాన్ని జారత్వానికి, వ్యభిచారానికి అప్పగించేసుకున్నాడు. దేవుడు చూస్తాడు. తన్ను ఎడబాసిననే సంగతి సంసోను గుర్తించలేదట. సౌలున్నాడు, అంతవరకు దేవుని ఆత్మ గలవాడే, కానీ దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సౌలు దేవుని మాట వినలేదట, దేవుని చిత్తము చేయలేదట. ఏమండి, సమూయేలు, ఏమండి ప్రవక్త అయిన సమూయేలు, ఆయన న్యాయాధిపతిగా లేకపోతే ప్రవక్తగా, యాజకుడిగా నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఒకేసారి గాడిదలాగా నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఒక రాజును చేశాడు. దేవుని ఎడల కృతజ్ఞత లేనివాడిగా
సౌలు జీవించాడు. దైవ సేవకుడిని ప్రేమించలేని వాడిగా, దైవ సేవకుడిని గౌరవించలేని వాడిగా, దేవునికి లోబడలేని వ్యక్తిగా బ్రతికాడు. చివరికి ఏం జరిగిందయ్యా అంటే దేవుని ఆత్మ తను విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. దురాత్మ అనేది ఆయన్ని ఆవరించింది. శత్రువుకి దేవుడు ఆజ్ఞాపించాడు. శత్రువులు ఫిలిష్తీయులు వచ్చారు. వారితో యుద్ధానికి వెళ్ళి తాను తన 3 కుమారులు, మీరు గమనించారు, ఒక వ్యక్తి దేవుని మాట వింటే ఈ వ్యక్తిని బట్టి వారి కుటుంబంలో అందరినీ దేవుడు దీవిస్తాడు. ఒక వ్యక్తి కనుక పాపం చేస్తే ఆ వ్యక్తిని బట్టి ఆ పిల్లలు కూడా శపించబడతారు. చూడండి, ఎంతో మంచి 3 కుమారులు శత్రువు చేతిలో హతమైపోయారు. చివరికి సౌలు తను తానుగా ఆత్మహత్య చేసుకోవలసి వచ్చింది. సంసోను కూడా ఆ దాగోను గుడిలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు ఒక సదుద్దేశంతో, ఒక ఉద్దేశంతో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మాట వినాలనే కదా, దేవుని చిత్తం నువ్వు చేయాలనే కదా. దేవుని బిడ్డలారా, అనేక మందికి ఆశీర్వాదకరుడుగా ఉండవలసిన మన జీవితాల్లో మనం ఎలాగా ఉంటున్నాము? పౌలు గారికి దేవుడు తోడుగా ఉంటాన్ని బట్టి 276 మంది ఆ ఖైదీలు లేకపోతే ఆ వాడ రక్షించబడింది. ఒక్క పౌలు గారిని బట్టి ఆ 276 మంది రక్షించబడ్డారు. లేకపోతే అందరూ చచ్చిపోవలసిన వాళ్ళు 10 దినాలు చీకటిలో ఉన్నారు. భయంకరమైన గాలి, భయంకరమైన అలలు, అలా వాడే పగిలిపోయి ఒక మూలకు చేరుకున్న అందరినీ దేవుడు కాపాడాడు. పౌలు గారి ద్వారా, ఒక్క వ్యక్తి ద్వారా, ఒక వ్యక్తి దేవునికి లోబడితే నీ ద్వారా నీ కుటుంబము రక్షించబడుద్ది. అద్భుతాలు జరుగుతాయి మీ కుటుంబంలో. మరొక మాట ఏంటంటే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట్లల్లా అతడు జయము పొందాను. మీరు గమనించారా? ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వారు జయము పొందుతూ ఉంటారు. ఇక్కడ హిజ్కియాను మనం చూస్తున్నాం. హిజ్కియా ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ జయవంతముగా నడిపించబడ్డాడు. కారణం ఏంటంటే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. దేవుడు ఆయనకి తోడుగా ఉండటానికి గల కారణం అతడు 3 విషయాలు చేసినట్లుగా మనం చూస్తాము. ఏంటయ్యా అంటే అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించటంలో వినుతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ అన్నిటినీ గైకొనెను. అంటే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నాము. మొట్టమొదట హిజ్కియా దేవుడు ఆయనకు తోడుగా ఉండటానికి గల కారణం ఆయన చేసిన పని ఏంటంటే యెహోవాను హత్తుకున్నాడట. రూతు నయోమిని హత్తుకున్నట్లుగా, అత్తమా నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం, నిన్ను నన్ను ఏది ఎడబాయలేదు మరణము తప్ప. దేవుని ఎదుట నువ్వు అలాంటి నిబంధనతో నువ్వు ఆయన్ని వెంబడిస్తే, నువ్వు ఆయన్ని హత్తుకుంటే దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. రెండో మాట, ఆయనను వెంబడించటంలో వెనుతీయలేదట. మీరు గమనించారా? ఈ రోజునండి లోకం తట్టు చూస్తున్నారు. సగం దేవునిలో సగం లోకంలో. ఉంటే దేవునిలో ఉండు, లేకపోతే లోకంలో ఉండు. మీరు వెనక తిరగటానికి వీల్లేదు. లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయింది. మీరు గమనించారా? రెండో మాట చెప్తున్నాను, నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి తిరిగి చూస్తే పరలోక రాజ్యం వారికి లేదట. మన యొక్క జీవితాలు ఇశ్రాయేల్ వారు ప్రయాణం చేస్తున్నారు, కానీ వారి మనసు, వారి ఆశలన్నీ ఐగుప్తు మీద ఉన్నాయట. దేవుడు వారు ఎవ్వరిని కనాను దేశంలో చేరనివ్వలేదు, మధ్యలోనే వారు చనిపోయారు. అలాగే మూడో మాట ఏంటంటే ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ అన్నిటినీ గైకొనుచూ వచ్చాడు. హిజ్కియా మూడోది, దేవుడు ఆయనకు తోడుగా ఉండటానికి, వెళ్ళిన చోట్లల్లా దేవుడు ఆయనకి జయమివ్వటానికి గల కారణం ఏంటంటే ఆయన చేసిన పని మోషేకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించాడట. తల్లి, నువ్వు దేవుని మాట, దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు అనుసరిస్తున్నావా? మనము ఆజ్ఞల మీద కాదు కానీ కృప మీద మనము ఆధారపడాలి. దేవుని శక్తిని, దేవుని ఆత్మను మనం సంపాదించాలి. ఆజ్ఞలన్నిటినీ మనం అనుసరించాలి. దేవుని చిత్తం చేయాలి. నువ్వు ఆయన్ని ప్రేమించాలి. మీరు గమనించారా? నేను చెప్పాను, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే
ఎప్పుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటాడు. తోడుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏంటో మనం చెప్పుకుంటున్నాము. అయితే మీరు యేసు ప్రభువుని జ్ఞాపకం చేశాను, అలాగే హిజ్కియాను జ్ఞాపకం చేశాను, యోసేపును జ్ఞాపకం చేశాను. అయితే హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండటానికి గల కారణం, అతడు దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ అనుసరించాడట. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేశాడు. దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో అది విడిచిపెట్టాడు. మన యొక్క జీవితాల్లో మనము దేవుడు తోడుగా ఉంటే కలిగింది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవముతో నిన్ను ఊరేగించాలని దేవుడు చూస్తున్నాడు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా తల్లి, నీకు దేవుడు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. ఇదిగో నీ జీవితంలో బిడ్డల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా, దేవుడు నీకు బిడ్డలను ఇవ్వబోతున్నాడు. ఇదిగో నీకు ఎగ్జామ్స్లో గొప్ప విజయం పొందాలనుకుంటే ఆ విజయాన్ని కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుని మాట గైకొను, దేవుని యొక్క చిత్తము నువ్వు చేయి. దేవుని చిత్తములో నీకు సమాధానం ఉంది. ప్రార్థన చేద్దాం. తండ్రి, గొప్ప దేవ, విత్తబడిన వాక్యము వృధా కాకుండా ఫలభరితంగా చేయి. ఈ యొక్క వర్తమానము అనేక మందికి దీవెనకరంగా మీరే మార్చమని, విన్న బిడ్డలందరూ వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.